ఏంటి మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? పెద్దల గురించి మ్యారేజ్ అరేంజ్ మ్యారేజే మేడం. ఓ ఎంతకాలం అయింది పెళ్ళి? 3 years అవుతుంది మేడం. 3 years అవుతుంది. పిల్లలు? ఇంకా పిల్లలు లేరు మేడం. ఓకే, చెప్పండి సమస్య. అయితే 3 years అయింది మ్యారేజ్ అయింది. అయితే హాస్పిటల్కి వెళ్తే మామూలుగా పిల్లల బుట్రస్ మెరుకౌంట్ ప్రాబ్లం అని చెప్పారు. ఎవరికి? మీకా మీ వైఫ్? మా ఆవిడకి అన్నారు. నా దాంట్లో కొంచెం పిల్లల పుట్టే కణాలు తక్కువ అని చెప్పారు. ఓకే. అయితే యాక్చువల్గా 3 years అవుతుంది మ్యారేజ్ అయిన కాడ నుంచి పెద్దల గురించి మ్యారేజే మాది. ఇక నా వైఫ్ అంటే చాలా ఇష్టం. మ్యారేజ్ అయినాక లవ్ చేస్తాను చాలా విషయంలో దాన్ని ప్రేమించటం. అయితే ఇక హాస్పిటల్కి వెళ్తే 3 years నుంచి పిల్లల కోసం ట్రై చేస్తాను. ఫస్ట్ ఒకసారి ప్రెగ్నెన్సీ అందుకుంది, తర్వాతకి మళ్ళీ ప్రెగ్నెన్సీ పోయింది. తర్వాతకి మళ్ళీ పోతే ఇక నాలోనే ప్రాబ్లం అని చెప్పారు. చెప్పేశాక ఇక మావిడ చెప్తే మావిడ అంది, పిల్లల పైన పర్లేదండి, నాకు మీరుంటే చాలు అని చెప్పింది. ప్రాబ్లం అంటే కొంచెం స్పామ్ కౌంట్ తక్కువ ఉంది అంతే. ఎందుకంటే ఒకసారి వచ్చింది కదా ప్రెగ్నెన్సీ. సార్ అంటే కొంచెం ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది అంటారు కదా, మరి ఏమన్నారు డాక్టర్? తీసుకోమన్నారు. తీసుకుంటాను కానీ మరి ఎందుకో మరి తెలియదు. ఓకే, అంటే అయినా షార్ట్ టైమే కదమ్మా, 3 years కంగారే ఉంది. అయితే ఇక మ్యారేజ్ అయినాక 3 years నుంచి పిల్లలు లేరు. మా ప్రాబ్లం ఏం చెప్తాను మీకు. అయితే మా ఆవిడ చెప్తే మావిడ ఏమందంటే, ఏం కాలేండి, పిల్లలు ఎప్ప పర్లేదు, మెల్లగా అందిద్దులేండి, మీరు ఉంటే నాకు చాలన్నారు. ఇక మావిడ అన్ని విషయాలు అర్థం చేసుకుంటుంది. మావిడ నేను ఇంత ప్రేమిస్తుంది. మావిడ లాంటి నాకు ఇక ఈ అమ్మాయి ఇంక ఎప్పటికీ దొరకదేమన్నట్టుగా నేను అమ్మాయి ఇంకా బాగా లవ్ చేసిన. అమ్మాయిని చాలా ప్రేమించాను నేను. కానీ తర్వాతకి ఒకనాడు వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగాలేదని చెప్పి ఫోన్ వచ్చింది తనకు. ఫోన్ వస్తే సర్లే అని చెప్పి, మా అమ్మగారు హెల్త్ బాగాలేదు, నువ్వు రా, మాకు నేనే నీకు ఫోన్ చేస్తా, తెల్లారిని బట్టలు తీసుకొని వచ్చేది కానీ నువ్వు అని చెప్పింది. అనగానని చెప్పి నేను సరే అని చెప్పి తన ఫోన్ ఎప్పుడు నేను చెక్ చేయను ఎప్పుడు, ఎందుకంటే నమ్మకం నాకు అట్లా. వర్కింగ్ అండి, ఇంట్లోనే ఉంటుందా? ఇంట్లోనే ఉంటుందా. సర్లే అని చెప్పి నేను తెల్లారిని మళ్ళీ ఆమె వచ్చేసినప్పుడు మొత్తం మనిషి అంతా కళ్ళని గుంజి నిద్ర లేకుండా వీక్గా అవపడ్డది. ఎన్ని రోజులకి వచ్చింది? ఒక నైట్కి వచ్చేసింది. అంటే అంతకుముందు ఏంటంటే నాకు మా వాళ్ళు కొంచెం తెలియని ఒక తేడా కనిపిస్తుంది నాకు. సపోజ్ ఇప్పుడు 100 రూపాయలు అడిగింది అనుకో, నేను 150 ఇస్తే 150 ఎందుకు ఇచ్చినమంటది. బిర్యానీ తెమ్మని అనుకో, బిర్యానీ తీసుకొస్తే నేను బిర్యానీతో పాటు స్టార్టర్ బుక్ చేసిన అనుకో, స్టార్టర్ ఎందుకు బుక్ చేసినమంటది. అది ఆమె తెమ్మని చెప్పిద్ది, మళ్ళీ వద్దని చెప్పి, అంటే కావాలని ఏదో ఒకటి గొడవ చేస్తా ఉంటది. మర్చిపోతుందా తను ఏం చెప్పేది? మర్చిపోతుందా ఏంటి? మర్చిపోతుందో తెలియట్లేదు, కావాలని గొడవ క్రియేట్ చేసి ఏదో ఒకటి గొడవ చేస్తా ఉంటది. ప్రశ్నించడం, అనవసరంగా అడ్డుపట్టడం, గొడవ చేస్తుంది. మళ్ళీ ఆమె వచ్చి నన్ను బావా అని పిలుస్తుంది. బావా సారీ బావా, ఏదో కోపం అట్టన్నా అని చెప్పి అంటది. మళ్ళీ ఏదో ఒకటి 5 అమ్మంటది, ఇది అమ్మంటది, అయ్యింది వచ్చినావు అంటది. మళ్ళీ ఏదో అయ్యింది తీసుకొచ్చినావు, బిర్యానీ తెమ్మంటది. నీ స్టార్టర్ తీసుకొస్తే బిర్యానీ స్టార్టర్ ఎందుకు చేసినావు అంటది. స్టార్టర్ తెమ్మంటది, బిర్యానీ తెమ్మంటది, నాకు వద్దంటది. ఇంకేదైనా కావాలంటది. ఎందుకు ఏంటని ప్రాబ్లం అంటే ఏం లేదంటే ఏదో ఒకటి కావాలని సాయంత్రం కల్లా ఏదో ఒకటి గొడవ చేస్తా ఉంటది. పెళ్ళైన తర్వాత ఎంత కాలానికి ఇలా? పెళ్ళైనాక 2 years తర్వాత ఒక 1 year కాల నుంచి ఇలా చేస్తుంది. ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుంది నాకు అర్థం కావట్లేదు. తర్వాతకి వాళ్ళ అమ్మగారికి ఎట్లా హెల్త్ బాగాలేదంటే వెళ్ళిపోయింది. రావద్దంది, నేను వస్తానని చెప్పి బట్టలు తీసుకుని రానని చెప్పింది. తెల్లారిని ఆమె వచ్చేసింది. వచ్చాక ఏంది మొత్తం బాడీ అంతా వీక్ అయిపోయి మనిషి అంతా కళ్ళని గురించి ఏంది ఇలా అయిపోయినావు ఏందని చెప్పి అడిగిన. అడిగితే ఏం లేదు, మా అమ్మగారికి బాగానే మంచిగా ఉందన్నారు, ఒక 2 days అయితే డిశ్చార్జ్ చేయొచ్చు అని చెప్పి అన్నారు అని చెప్పింది తను. మీరు వెళ్ళలేదా? మీ అత్తగారికి ఎలా ఉందో చూద్దాం. రామా నన్ను వద్దని చెప్పింది. మీరు ఫోన్ లో మాట్లాడారా మీ అత్తగారితో? అత్తయ్య ఆరోగ్యం ఎలా ఉంది? నేను చూసుకో, ఏం ప్రాబ్లం లేదు, నేనే ఫోన్ చేస్తే వద్దుగానని చెప్పింది. సర్లే అని చెప్పి నేను ఇక ఆమె వస్తుంది కానీ చెప్పి తెల్లారిని వచ్చేసింది. వెళ్దాం ఇద్దరం కలిసి హాస్పిటల్ కంటే, లేదు మా అమ్మని డిశ్చార్జ్ చేస్తాను 2 రోజులలో, అమ్మకి ఏం కాలేదు పర్లేదు బాగానే ఉందని చెప్పింది. బాగానే అని చెప్పి మా సాయంత్రకాలం మళ్ళీ యథావిధ గొడవ స్టార్ట్ చేసింది. ఎందుకంటే గొడవ స్టార్ట్ చేస్తుంది ఏంటి అని చెప్పి ఒక 4-5 రోజులు అంటే ఆమె సపరేట్గా వేరే బెడ్రూమ్లో పనుక్కుంటుంది గత 2 months నుంచి. నేను వేరే హాల్లో పనుక్కుంటున్నా. అయితే ఎందుకు అంటే మా ఫ్రెండ్స్తో కొంచెం ఫోన్ మాట్లాడాలి, కొంచెం పర్సనల్, వాళ్ళ ఫ్యామిలీకి గొడవ ఏదో అంట అని చెప్పి. ఆ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా మీకు? వాళ్ళ ఫ్రెండ్స్ మామూలుగా ఏదో పేరు చెప్తుంది, సౌజన్య ఏదో చెప్పి. మీకు తెలుసా వాళ్ళు? మామూలు తెలుసు, అన్నయ్య పిలిచిద్ది, మామూలు తెలుసు. కానీ ఆ లేడీస్ మ్యాటర్ అని చెప్పి గదిలోకి వెళ్ళి ఒక ఫోన్, అదే మీకు తెలిసిన ఆవిడే బట్ పర్సనల్ టాపిక్ అన్నట్టు మీరు వదిలేసారు. గదిలోకి వెళ్ళి ఒక ఫోన్ మాట్లాడుకుంటుంది. నేను హాల్లో పనుకుంటున్నా. నైట్ 2 అయినా రావట్లా. అసలు ఎందుకు రావట్లే ఏందని చెప్పి ఒకనాడు ఎందుకని చెప్పి ఫోన్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది. స్నానానికి వెళ్తే నేను ఫోన్ తీసుకుని చెక్ చేస్తే మొత్తం వాట్సాప్లో అన్ని చాటింగ్, వేరే పర్సన్తో మాట్లాడినట్టుగా న్యూడ్ ఫోటోలు, మొబైల్ అన్ని పిచ్చి వీడియోలు. అలాగే ఉంచుకుందా? ఒకవేళ అలా చేసిన ఆ వీడియోలు ఫోటోలు అలాగే ఉంచుకుందా ఫోన్ లో? మరి ఏమైందో ఫస్ట్ నాకు ఎప్పుడు అనుమానం రాలేదు. మామూలు ఎప్పుడైనా ఫోన్ తీసుకున్నప్పుడు ఆ ఫోన్ ఫస్ట్ ఎంటీ అవ్వపడదు నాకు. ఏంటి నంబర్లన్నీ ఎంటీ అని అంటే మొత్తం నేనే క్లియర్ చార్జ్ చేసిన అని చెప్పింది. సర్లే అని చెప్పి కొన్ని రోజుల తర్వాతకి నాకు కొంచెం అనుమానం స్టార్ట్ అయింది నాకు.
ఫోన్ తీసుకుంటే వాట్సాప్ లో మొత్తం ఇవన్నీ నాకు కనపడ్డాయి. అంటే న్యూడ్ వీడియోస్ అంటే ఈవిడ వేరే వాళ్ళవా లేదంటే వేరే తనే. తనవే? తనే కొన్ని పిక్స్ ఉంది, కొన్ని పిక్స్ డిలీట్ చేసింది, కొన్ని ఉన్నాయి అనమాట. మన డిలీట్ ఫోలో చూస్తే తనతో కనపడ్డాను. పాటు వేరే వాళ్ళు ఉన్నారా? తన ఒక్కతే ఉందా ఆ ఫోటోలు వీడియోల్లో? వేరే పర్సన్ ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అబ్బాయి ఉన్నాడు. మొత్తం అన్నిట్లో ఒకే అబ్బాయి. ఒకే అబ్బాయి ఉన్నాడు. ఇక వచ్చినాక అడిగిన, మీ వైఫ్ ఇంకొక అతను కలిపి ఉన్న న్యూడ్ ఫొటోస్ ఉన్నాయా? న్యూడ్ ఫొటోస్ ఉన్నాయి. ఆ అబ్బాయితో వీడియో కాల్ మాట్లాడినట్టుగా, కొంచెం చాటింగ్ లవ్ వీడియో న్యూడ్ వీడియో కాల్స్ న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడినట్టుగా, అబ్బాయితోని కొంచెం ఫిజికల్ గా రొమాన్స్ గురించి మాట్లాడుతున్నట్టుగా అవన్నీ ఉన్నాయి. ఇక న్యూడ్ వీడియోలో దొరికినాక ఇంకా అవన్నీ ఉంది, అది దాటేసి ఎన్ని మాట్లాడితే. అయితే వచ్చాక టెన్షన్ పడుతుంది, ఏంది అన్నీ అడిగితే కొంచెం గొడవ అయింది. ఎందుకు ఇలా చేస్తా వెంటనే అడిగేసావా? అడిగేసిన, ఏంది బుజ్జి అన్ని ఏంది అని అంటే ఫస్ట్ ఏం మాట్లాడలా. తర్వాతకి కొంచెం నాకు కోపం వచ్చి లాగిపెట్టి కొట్టిన. పడింది. ఏంది అన్ని ఏంది కథ, ఏంది వ్యవహారం ఏంది అన్న అంటే, అసలు నువ్వు ఇలా ఇట్లా చేస్తా అనుకోలేదు, ఏంటి ఆ ప్రాబ్లం, నా వల్ల నీకు ఏంటి ప్రాబ్లం, ఏంటి సాటిస్ఫై అవ్వట్లేదా, ఏంటి ఏమైనా డబ్బులు తక్కువైనాయా, ఏంటి అది ఇది అంటే, అసలు నాకు నువ్వు అంటే ఇష్టమే లేదని చెప్పింది. అవునా? మా అమ్మ నాన్న ఏదో పిల్లలు లేకపోయినా పర్లేదు, నువ్వు నేను ఉంటే చాలా అందుకే ఫస్ట్ ఏదన్నా అయిపోయింది అయ్యా అంత ఎందుకే అట్లా అంటున్నావు అంటే, పిల్లలు లేకపోయినా పర్లేదు నాకు నువ్వు ఉంటే చాలా బాగా అన్నావు, సడన్ గా ఏంటి ఎట్లా చేస్తున్నావు అంటే, అసలు నాకు ఇష్టమే లేదు, మా వాళ్ళు సంసారం ఆగం చేసుకోమాకని చెప్తున్నారని చెప్పి ఉంటున్నా, ఏదో నీకు జాబ్ ఉందని, నాకు శాలరీ జాబ్ సాఫ్ట్వేర్ అని చెప్పి చేశారు, నాకు ఇష్టమే లేదు, నాకు అసలు ఎందుకు మా వాళ్ళు సంసారం ఆగం చేసుకోవద్దు అని అన్నారు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకి చెప్పింది ఆల్రెడీ అమ్మాయి వెళ్ళి నాకు ఈ పెళ్ళి వద్దనో లేదంటే నా భర్తతో ఈ ప్రాబ్లం ఉందని చెప్పిందా? ఏమండి అది నాకు కూడా తెలియదు ఆ విషయం అసలుకి. సరే, మా వాళ్ళ గురించి ఉంటున్నాను ఈ కాపురంలో, లేదంటే ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేదాన్ని. అవునవును చెప్పేసింది. ఏంటి నా వల్ల ప్రాబ్లం ఏంటంటే, ఏం చేస్తే నీకు పిల్లలు పుట్టరు అన్న డాక్టర్ కనుక్కున్న పర్సనల్గా, నీకు పిల్లలు పుట్టరు అన్నారు, స్మిర్కౌంట్ తక్కువ పిల్లలు కనరా అన్నారు, మరి నాకు పిల్లలు కావాలి అని చెప్పి ఆ అబ్బాయితో నేను మాట్లాడుతాను, ఆ అబ్బాయిని లవ్ చేస్తాను. ఆ అబ్బాయి ఎప్పటి నుండి పరిచయం, ఎలా పరిచయం? ఆ అబ్బాయి గత 2-3 years నుంచి పరిచయం అంట. మీ పెళ్లికి ముందు నుంచేనా? పెళ్లికి ముందు నుంచే పరిచయం. కానీ ఫస్ట్ 2 years అయితే నీతో బానే ఉంది. నాతో బానే ఉంది. ఎప్పుడైతే ఈ ప్రాబ్లం తెలిసిందో ఇక ట్రాక్ తో సైడ్ వెళ్ళిపోయింది. నువ్వు జాబ్కి వెళ్ళిపోతున్నా కానీ అన్ని నడుస్తూనే ఉందని నాకు తర్వాతకి తెలిసిందిలేండి. కానీ ఇద్దరు ఇప్పుడు కలిసి ఉన్నారా, ఏమైనా గొడవ దూరంగా ఉంటున్నారా? ప్రజెంట్ కి అయితే ఇప్పుడు మేము కలిసి ఉంటున్నాండి. సార్ మీతో పాటు మీ వైఫ్ వచ్చిందా? మా వైఫ్ వచ్చిందండి. పెళ్లికి ముందే ఉందా మీ రిలేషన్షిప్? మాది లేదండి, సారీ తనతో ఉంది. ఉందా? మరి వాళ్ళిద్దరు మీకంటే ముందు పెళ్లి చేసుకున్నారేమో. పెళ్లి అయిందా వాళ్ళకి లేదా? ఏమండి అది కూడా తెలియట్లేదు నాకు. అది కూడా తెలియదు కానీ పెళ్లికి ముందే ఆ అబ్బాయితో లవ్ లో ఎఫ్ఐఆర్ ఉందని తెలిసింది. తర్వాతకి వాళ్ళ తనే చెప్పిందా పెళ్లికి ముందు? నీ పెళ్లికి చెప్పేసింది నాకు తనే కావాలి, నాకు తన దగ్గరికి వెళ్ళిపోతాను, నాకు తనే చేసుకోలేకపోయింది, నిన్నెందుకు చేసుకుంది? ఏమో తన దగ్గరికి వెళ్ళిపోతా అని చెప్పి 2 days తర్వాతకి ఒకరోజు అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయింది. ఎప్పుడు? 2 days వెళ్ళిపోయింది. నువ్వు అడిగిన 2 days కొట్టి అడిగినాక వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అబ్బాయి దగ్గర నుంచి వీడియో కాల్ చేసింది నాకు. అబ్బాయిని ఇట్లా దగ్గర తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నట్టు వీడియో కాల్ చేసింది. నా ఫోన్తో బలకొట్టేసుకున్నా కోపానికి. ఎందుకు ఇట్లా చేస్తాను, ఏంటి నీ ప్రాబ్లం అంటే, నాకు నువ్వు వద్దు అని చెప్పింది ఒకటే మాట. వాళ్ళ అమ్మతో మాట్లాడారా మీరు మీ ఇంట్లో? మాట్లాడినా, వాళ్ళ అమ్మ నాతో మాట్లాడితే ఏంటంటే ఏమన్నా మా అమ్మాయి నేను గద్దిస్తాను ఏంటని చెప్పి అన్నారు, కానీ వాళ్ళు ముందుకు రావట్లేదు. అంటే వాళ్ళకి ముందే తెలిసేమో ఈ అబ్బాయి ఉన్నాడు అమ్మాయి జీవితంలో. అదే అండి నా జీవితంలో. ఇంట్లో వాళ్ళకి తెలుసా ఈ విషయం? మా ఇంట్లో తెలిసింది. వాళ్ళు ఏమంటున్నారు? వదిలేరా అని చెప్తారు కదా. వాళ్ళు ఏమంటారు అంటే, వాళ్ళ అమ్మ నాన్న పిలిపించి గట్టిగా పంచాయతీ పెట్టి అసలు ఏంటి అమ్మాయి చేస్తుంది ముందే చెప్పాలి కదా, ఎందుకు మోసం చేస్తారని చెప్పి. కరెక్టే, పెద్ద మనుషులు పంచాయతీ పెట్టినాక తెలుద్దాం అంటున్నారు. ఏమన్నారు వాళ్ళు? ఎవరు? ఇప్పుడు పెద్ద మంచి పంచాయతీలో ఏమన్నారు? వాళ్ళు కూర్చొని పంచాయతీ పెట్టించి మాట్లాడదాం అన్నారు. కానీ ఈ అమ్మాయి ప్రెసెంట్ కి అయితే వెళ్ళిపోయింది, 2 days దాకా వెళ్ళిపోయింది. అబ్బాయి నాకు కావాలంటుంది, పిలిపి అంటే నా అబ్బాయిని చేసుకుంటా, నాకు నువ్వు వద్దని చెప్పి అంటుంది. ఏంటో ప్రాబ్లం అంటే, నీకున్న సమస్యని చెప్తా అంటుంది. నాకు అబ్బాయి దగ్గర మ్యాటర్ ఉంది, డబ్బులు అయిపోయి నాకు అబ్బాయి కావాలి. అబ్బాయి మామూలుగా ఏదో అంటే ఏం మ్యాటర్? పిల్లగానే మ్యాటరా? ఇక పిల్లలగానే మ్యాటర్, తన వల్ల ఫిజికల్ గా సాటిస్ఫై అవుతుంది, నా వల్ల కావట్లేని చెప్పేసింది డైరెక్ట్ గా. ఒక మగాడిగా నేను జీర్ణించుకోలేకపోతున్నది, నాకు మీరే న్యాయం తెచ్చాలి మేడం. ఇక్కడ వరకు దేనికి వచ్చారు? దానికోసం వచ్చిన. ఏం కావాలి మీకు? తన వద్దు, దానికి ఏ శిక్ష వేస్తారో నాకు తెలియదు. వద్దు, నీ భార్య నీకు వద్దు? నాకు వద్దు. ఎందుకంటే ఈ లవ్ మ్యారేజ్ మీద నమ్మకం లేకనే ఎరేవ్ మ్యారేజ్ చేసుకున్నాక తను ఇంత దారుణంగా మోసం చేసిద్దని అనుకోలేదు. సరే, ఇప్పుడు మీరు ఎలాగో తను వద్దనుకుంటున్నారు, డివోర్స్ ఇచ్చేస్తే సరిపోయేది కదా. ఆ డివోర్స్ కూడా అది మీ ద్వారా నాకు జరగాలని చెప్పి మీ కాడికి వచ్చిన. ఎందుకు ఆవిడ ఏమైనా డిమాండ్ చేస్తుందా? నాకు ఏమంటుందంటే, ఒకవేళ నాకు విడాకులు ఇస్తే, విడాకులు కాక నాకు నువ్వు ఉండాలి, వాడు ఉండాలి అని చెప్పి మాట్లాడుతుంది. ఓహో, విడాకులు ఇవ్వను కానీ నేను ఇద్దరితో ఉంటాను అంటాను. అంటే డబ్బు పరంగా నాకు ఉండాలి, నువ్వు కావాలి, ఫిజికల్ పరంగా ఆ అబ్బాయి కావాలని చెప్పి మాట్లాడుతుంది. ఇద్దరు కావాలి ఆవిడకి, డివోర్స్ మాత్రం నాకైతే ఆ అమ్మాయి వద్దు మేడం. అమ్మాయితో నుంచి నాకు డివోర్స్ కావాలి.
అమ్మాయికి ఏ శిక్ష చేస్తారో నాకు తెలియదు, నాకు మీరే న్యాయం తెచ్చాలి. వాడేమంటున్నాడో తెలుసా మీకు? వాడితో మాట్లాడారా ఆ అబ్బాయి? వాడితో నేను మాట్లాడితే అరే నాకు నీకు పెళ్లి కాక నుంచి మా ఇద్దరు లవ్ నడుస్తుందిరా, వాళ్ళ అమ్మ నన్ను టార్చ్ తట్టుకోలేక నేను చేసుకుంది. ఓకే, వాడు అదే చెప్తున్నాడు. కానీ నువ్వు ఉండు నేను ఉండు అని అంటున్నాడు వాడు, లేదంటే నువ్వు డిలీట్ అంటున్నాడా? వాడేం మాట్లాడలేక ఈ అమ్మాయి అంటుంది. ఈవిడ ఇలా మాట్లాడితే ఇంకా ఆయన ఏం ఆయన ఏం చేస్తారు? చేస్తాడు? ఇంకా నాలాంటి చాలా మంది అబ్బాయి సఫర్ అవుతున్నారు ఇట్లనే. సరే, ఇక్కడ మీ ఆవిడ కూడా వచ్చింది, ఒకసారి పిలుస్తాను స్టేజ్ మీదకి. పిలవండి మేడం. అనిత గారు రండి. నమస్తే అమ్మా. అనిత గారు, సో ఇందాకటి వరకు మీ వారు చెప్పిందంతా కూడా మీరు విన్నారుగా అక్కడ కూర్చొని? విన్నా మేడం. మీ సమాధానం ఏంటి? ఆ సమాధానం ఏం లేదు మేడం. నాకు మీకు నిజంగానే వేరే వాళ్ళతో సంబంధం ఉందా? ఏం లేదు మేడం. తను అలాగనే చెప్తాడు. అసలు ఆయన్నే ఏదో తెలియని బాధతోటి బాధపడుకుంటూ ఇంకా నా విన్నే చాడీలు చెప్పడము అది ఇది అమ్మా న్యూడ్ ఫోటోలు ఉన్నాయంట. లేదు మేడం, అసలు అలాంటి నా దగ్గర ఫోను తన దగ్గరనే ఎప్పుడు చెక్ చేస్తుంటాడు. ఎప్పుడు నేను పడుకున్నా కూడా వచ్చి తిన్నవారా అది అని చెప్పి మంచిగా చూసుకుంటాడు. కానీ నాకు అలాంటి ఫోన్ ఖరాబ్ అయినా కూడా నీకు ఫోన్ కావాలా వేరే తెచ్చి పగిలిపోయినా కూడా కోపం వచ్చి కొట్టేసినా కూడా నేను ఓదార్చుకుంటా. అలాంటప్పుడు తను ఎంత ఈర్ష తెచ్చుకున్నా కూడా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా నేను బావ ఇట్లా వెళ్తున్నా అంటే కూడా పంపిస్తాడు. అలా ఏం లేదు మేడం. ఆయన అదే చెప్తున్నాడు, మేము అన్యోన్యమైన దంపతులు అండి 2 years, 1 year నుంచే నీ క్యారెక్టర్ లో తేడా వచ్చింది, గంటల ఫోన్ మాట్లాడతావట. ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడతా మేడం నేను. ఫ్రెండ్స్ వరకు కూడా మీ ఆయన ఏమనలేదు కదమ్మా, మాట్లాడుకో అని చెప్పేసి కదా బయటకు వచ్చి పడుకున్నారు. బట్ వేరే అబ్బాయితో నువ్వు చాటింగ్ చేస్తున్నావంటే బాయ్స్ కూడా ఉంటారుగా మేడం, Boys కూడా friends ఏ. అంటే నువ్వేం వర్కింగ్ ఉమెన్ కూడా కాదు కదా, ఇంట్లోనే కదా ఉంటావు. ఇంట్లోనే ఉంటా గానీ ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా కొన్ని అలా కదమ్మా, బట్టలు వేసుకుని వీడియో కాల్ మాట్లాడుకోండి, బట్టలు లేకుండా వీడియో కాల్ ఏంటి అసహ్యం? ఆయన అలా midnight ఏం ఎందుకమ్మా? లేదు మేడం, అలాంటివి ఏం లేవు. నీ దగ్గర ఫొటోస్ వీడియోస్ ఉన్నాయా? నీ దగ్గర ఉన్నాయి ఆధారాలు? ఉన్నాయి మేడం. ఏమా మాకు అవి చూసే ఉద్దేశం లేదు, నువ్వు ఒప్పుకోకపోతే మేము చూడాల్సి వస్తుంది. ఫొటోస్ ఎప్పటికప్పుడు శారీ కట్టుకున్న ఫొటోస్ డైలీ ఫొటోస్ పెడతా ఉంటది మేడం. సరే, శారీస్ అమ్మాయి వాళ్ళు. అసలు నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అంత ముందు, పెళ్లికి ముందు? అంత ముందుకు ఉండే, అంటే తర్వాత కొద్దిగా మాకి గొడవ వచ్చి దూరం ఉన్నాము మేము కాలేజ్ టైంలో. ఇతనితో అన్నావంట నీ జాబ్ చూసి పెళ్లి చేసుకున్నాను, నిన్ను ఇష్టపడలేదు నిన్ను అసలు అన్నావట, నిజం? అంటే నాకు కొద్దిగా నడివిదల ప్రాబ్లం వచ్చి పిల్లలు అవ్వరు ఇట్లా అంటే మేడం ఉండి తన నుంచి ప్రాబ్లమా నీ నుంచి ప్రాబ్లమా అని అంటే లేదు మీ హస్బెండ్ నుంచి ప్రాబ్లము అని చెప్పి మా బావ ఇద్దరి దగ్గర కూర్చోబెట్టి అడిగినాము. అలా కదమ్మా, పెళ్ళి అయ్యే టైంకి అతను కంప్లీట్ గా తీసేసావా నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని, లేదంటే పెళ్ళి అయిన తర్వాత ఇతని దగ్గర నుంచి నీకు అది రావట్లే కాబట్టి పిల్లలకి అనేటటువంటి అవకాశం లేదు కాబట్టి మళ్ళీ కనెక్ట్ అయ్యావా? అంటే పెళ్ళి అయినాక నేను తను తీసేసినాక మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాక పిల్లలు పుట్టారన్నాక కొద్దిగా ఫ్రెండ్షిప్ ఉన్నాం అంతే. అంటే ఉండడం అంటే ఎలా ఉన్నారు? ఓన్లీ మాట్లాడుకున్నారా? మాట్లాడకమే మేడం, మాట్లాడకమే అంత. మరి న్యూడ్ ఫోటోస్ ఉన్నాయి, న్యూడ్ వీడియో కాల్స్ ఉన్నాయి. ఏ మేడం అబద్ధం చెప్తుంది మేడం, మాట్లాడి భర్తగా ఈయన పిల్లల కోసం ఆయన అనుకున్నావా? అంటే ఈ మధ్యలో కొద్దిగా జనం ఉండి మా ఫ్రెండ్స్ ఉండి ఈర్షగా అట్లా మాట్లాడుతుంటే నాకు ఏడుపు వచ్చేసి బావా మరి నేను ఇట్లా ఫస్ట్ లవ్ చేసిన అబ్బాయి ఉన్నాడు, మరి ఆ అబ్బాయిని ఇష్టపడాలని అనుకుంటున్నా, మరి మన పిల్లలు లేరు కదా, మరి నాకు కూడా ప్రపంచంలో నాకు కూడా అమ్మ అనే కోరిక ఉంటది కదా, మరి నేను ఇట్లా నిర్ణయం తీసుకున్నా, నాకు నువ్వు వద్దా అని చెప్పి. నువ్వు చెప్పేది భూతే గానీ చాలా స్మూత్ గా చెప్తున్నావు. ఏ అబ్బాయి అయినా తట్టుకోలేస్తారు. అలా ఎవరన్నా పర్మిషన్ అడుగుతారా? పాలిష్ చేసి నైస్ గా పెయింట్ చేసి అదే మాట మీ ఆయన చెప్పాడు. ఆయన చెప్పే దాంట్లో బాధ కష్టం కోపం ఉన్నాయి, నువ్వేమో స్మూత్ గా చెప్తున్న విషయాన్ని బూత్కి పర్మిషన్ ఇవ్వండి అని. సో ఆ పర్మిషన్ ఇచ్చాడు అతను, ఓకే గో హెడ్ అన్నాడా? లేదు, ఇవ్వలేదు. ఎవరు ఇస్తారమ్మా, ఎవరు ఇవ్వరు. అమ్మా సింపుల్ అమ్మా, పెళ్లికి ముందు కావాలని అడిగినట్టు అడిగింది ఆవిడ. పెళ్లికి ముందు నీ బాయ్ ఫ్రెండ్ తో నీకు శారీరక పరమైన రిలేషన్షిప్ ఉందా? ఉంది. పెళ్లికి ముందు ఉంది. పెళ్లికి ముందు ఉంది. పెళ్లి తర్వాత 1 year, ఈ 1 year లో లేదు. వీడియో కాల్ చేసావంట కదా అబ్బాయితో వెళ్ళిపోయి? వీడియో కాల్ ఏం చేయలేదు, ఖాళీ నార్మల్ కాల్. మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఇద్దరే ఇక్కడికి వచ్చారు అనుకుంటున్నారా కదా? ఏమనుకోలేదు మేడం. మీ ఆయనకి పిల్లలు పుట్టారు అన్న తర్వాతనే రిలేషన్ మొదలైందా? ఆ మధ్యలో మరి మీ ఆయనతో ప్రేమగా బానే ఉన్నారా? అప్పుడు ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఏమీ లేవు. కానీ ఇది డైలాగ్ కొట్టేవంట మీ ఆయనతో, పిల్లలు లేకున్నా పర్లేదు మన ఇద్దరం హ్యాపీగా ఉందామని చెప్పేసి. నాకు ఉంటే చాలా అదో డైలాగ్ ఆయనకి ఎంత గుర్తుండిపోయిందో.
అనలేదా? ఆ ఉద్దేశం కూడా లేదేమో నీకు? అనలేదు మేడం నేను అన్నమాట. అన్నది మేడం, తన అబద్ధం చెప్తుంది, తను అన్నది మేడం. కాదమ్మా, ఇవన్నీ ఓకే. వీడియో కాల్ చేస్తూ అతను ముద్దు పెట్టుకుంటే ఇతనికి లైవ్ చూపెట్టడం ఏంటి? ఇదేం విడ్డూరం, ఇదేం అలాంటివి ఏం చేయలేదు సార్. ఓన్లీ ఆ మనిషితో సంబంధం పెట్టుకున్నావు అంతే. అంతే అంతే. అది కూడా మీ ఆయన పర్మిషన్ తో నువ్వు పెట్టుకోవాలనుకుంటున్నావా, పెట్టేసుకున్నావు ఆల్రెడీ? పర్మిషన్ ఇవ్వకపోయినా పెట్టేసుకుందాం. పెట్టేసి ఇంటిమేషన్ ఇచ్చింది, ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అంతే. పెన్షన్ కొద్దిగా ఇచ్చి మరి ఇంకేంటి, నువ్వు అలా వద్దంటున్నావు కదా, మీ ఆయన డివోర్స్ అని అడుగుతున్నారు, ఇచ్చేసేయచ్చు కదా వెళ్ళి, మరి మీ లవర్ తోనే ఆయనతోనే ఉండు. ఉండొచ్చు కదమ్మా. ఏం లేదు, ఈ ఒక్క కారణం చూపెట్టి సమాజం యాక్సెప్ట్ చేసేసి నిన్ను దీవించేసి మీ ఇద్దరికి అక్షింతలు వేసేస్తా అనుకున్నావా? దగ్గరికి వెళ్ళి వీడియో కాల్ చేసింది, ఇంకో అబ్బాయి దగ్గరికి వెళ్ళి వీడియో కాల్ చేసి నానా చేసినా చేయకపోయినా ఇప్పుడైతే విషయం ఒప్పుకుంటుంది కదా. సరే, మీ ఆయన నీతో ఉండడం ఇష్టం లేదు, నువ్వు ఇలా ప్రవర్తిస్తే కనుక ఆయనకు అలా ఇష్టం లేదు కాబట్టి డివోర్స్ ఇచ్చేసి నువ్వు నీ లవర్ తో వెళ్ళిపో. మళ్ళీ ఈయన కావాలి ఆయన కావాలి అంటున్నావు అంటే అది తప్పు కదా. డబ్బుకొకళ్ళు పిల్లలకొకళ్ళు ఉండరు అమ్మా, భర్తలు అంతమంది అన్ని చోట్ల ఉండరు. ఆ అబ్బాయి ఏంటి? ఆ అబ్బాయికి పెళ్ళయిందా? ఆ అబ్బాయికి కాలేదు ఇంకా మ్యారేజ్. అలా కదమ్మా, ఆ అబ్బాయి ఇదే పనా? ఫుల్ టైం జాబ్ నీతో పాటు ఉండి నీ చేత పిల్లలు కంటమా? ఇతను ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాలి, అతని ద్వారా పిల్లలు కనాలి, అంతేనా కార్యక్రమం? ఆ యోగ్యుడు ఏమైనా పని చేస్తాడా? ఏం లే, వర్క్ చేస్తాను. ఏం వర్క్ చేస్తాడు నీతో వర్క్? అతను పెళ్లి చేసుకోవడానికి ఏంటి నీ ప్రాబ్లం? చేయాల్సిన భాగవతం చేసావు కదా, అతను పెళ్లి చేసుకోవడానికి ఏంటి ప్రాబ్లం నీకు? ఏం ప్రాబ్లం లేదు చేసేసుకో. నీకు డైవర్స్ ఇప్పిస్తాం, పెళ్లి చేసుకోపో. అక్కడ నీకు డబ్బులు ఉంటే పిల్లలు ఉంటారు. అంటే నేను ఒకటి ఆలోచన మేడం, ఏం అంటే ఆలోచన అమ్మా? బావకి కారు కదా, పిల్లలు తన దగ్గర సో అతనికి పిల్లని కానీ ఇస్తావా? పెంచుకోవచ్చమ్మా, అనాథ పిల్లల్ని తెచ్చుకొని, లేకపోతే డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ కి వెళ్ళాలి. మీకు పెళ్ళి 10 ఏళ్ళు అయిపోయినాయా? రెడీగా ఒక రిజర్వేషన్ లో అంటే ఆల్రెడీ పెట్టుకున్నట్టున్నావు. ముందు అనాథ తీసుకుందాం అంటే వద్దు, తర్వాత కావచ్చులే అంటే కావచ్చు, కాకపోవచ్చు. ఎవరన్నా అంటారమ్మా, కామన్ గా కొంత ట్రీట్మెంట్ ఉంటది. కాదమ్మా, కోరిక అని చెప్పి అన్న నేను. అనాథ పిల్లని దత్తత వద్దన్నాడు అంటే నువ్వు వేరే అబ్బాయితో పిల్లని తీసుకొచ్చి ఇస్తావా? అతను చేతుల్లో పెడతావా? నేను అట్లా అన్నాను కదా సార్. అంటే అసలు ఆవిడ ఎంత స్మూత్ గా మాట్లాడుతుంది ఆవిడ. వాళ్ళు వీడియోలు, మెసేజ్లు, ఈయనకి బ్లాక్ మెయిల్ చేయడాలు. అమ్మ, నువ్వు చేసిన దానికి ఇక్కడ మాకున్న నలుగురికి కోపం వస్తుంది, కానీ నువ్వు మాత్రం నేను తప్పు చేయలేదు, నిదానంగా మెల్లిగా మాట్లాడుతున్నావు చూడు, నాకు ఇంకా కోపం వస్తుంది తెలుసా. జస్టిఫై చేసుకుంటుంది, పర్మిషన్ అడిగాను. కాదమ్మా, మీకు కాదు, ఇలా ఉంటుంది కానీ రూమ్ లో అయితే వేరే లెవెల్, అసలుకి ఒక సైకో లాగా తయారు చేస్తుంది. మగజాతిని హరించడానికి వచ్చినట్టున్నారు మీలాంటి వాళ్ళంతా. లేపేద్దరు ఒక్కొక్కళ్ళనే. ఇప్పుడు మీ ముందు అట్లా నంగనాచిలా మాట్లాడుతుంది కానీ అమ్మాయి చాలా ఏం లేదు మేడం, తనే అట్లా అమ్మ, నువ్వు అంత మెల్లిగా మాట్లాడుకో, చేసిందంతా తప్పు చేసి ఒప్పుకున్నదంతా ఒప్పుకోని ఇప్పుడు ఏమీ లేదు మేడం అని మెల్లిగా చెప్పకు, చిరాగ్గా ఉంది తెలుసా. నువ్వు ప్రెగ్నెంట్ అమ్మ ఇప్పుడు? ఏం లేదు సార్. కాదా, బతికించు. అసలు ఇలా పిల్లల పుట్టపోవడమే సంతోషంగా ఉంది నాకైతే. వెళ్ళి మీ లవర్ని పెళ్లి చేసుకో, మీ ఆయన వదిలేసి, మీ ఆయన ఎలాగో డివోర్స్ ఇస్తా అంటున్నాడుగా. ఓ, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావా అని నేను దాని నుంచి టెన్షన్ పడ్డా. ఇంత జిడ్డు మేళమా? అందువల్ల ఉండు, నీకు న్యాయం చేసే పంపిస్తావా? అసలు నాకు ఎంత కోపం వస్తుందంటే మీరు ఉన్నారని ఆగిపోతాను, కానీ లేకపోతే లాగి పెట్టి కట్టబోతే చెప్పు, మీ ఆయన వదిలేస్తావా లేదా? ఏడవాళ్ళ ఏం తను చేయాలి కావాలని ఉంది కానీ తను వదిలేసుకుంటా అని అంటున్నాడు కదా మేడం. కాబట్టి ఫ్రెండ్ నే ఫిక్స్ అయ్యేదామని అనుకుంటాను. ఫ్రెండ్ తో ఫిక్స్ అయిపోతావా? ఆ పదాలు కూడా ఎంత ఫ్లూయెంట్ గా వాడుతున్నావు, ఏదో పెద్ద అనుభవజ్ఞరాలు. ఇప్పుడు మా బావ అయితే నాకు కావాలి, కంపల్సరీ కావాలా? సరే, నీ ఏమంటారు, ఎక్స్ లవర్ అనాలా, ప్రజెంట్ లవర్ అనాలా? ఆ లవర్ ని కూడా పిలుద్దాం స్టేజ్ మీదకి. పేరేంటి? జగదీష్. జగదీష్, రామ్మ. బాబు ఏదో ట్రోఫీ గెలిచినట్టు మళ్ళీ హీరోలాగా వచ్చావు. ఇప్పుడే వరల్డ్ కప్ గెలిచి వచ్చినట్టు ఫీల్ అవుతున్నావు. వాళ్ళిద్దరు ఎవరో తెలుసా? తెలుసండి. ఎవరు? ఇద్దరు తెలుసా, ఒక్కళ్ళే తెలుసా? ఒకరు బాగా తెలిసేమో. ఒకరు తెలుసండి. ఏం చేస్తుంటావు నువ్వు? నాది MBA అయిపోయిందండి. ప్రజెంట్ జాబ్ ఏం చేస్తున్నావు? జాబ్ సెర్చింగ్ చేస్తాను. సర్చింగ్ చేస్తే ఇక్కడ వేరే జాబ్ లో దిగావా? ఆ అమ్మాయి ఎవరో తెలుసా? తెలుసండి. ఎవరు? నేను సిగ్గుపడుతున్నాను, పెళ్లి చూపులు కాదు ఇది. ఇంకేం సిగ్గేందయ్యా బాబు, చేసేయన్ని చేసి. గడ్డమని చేతి సిగ్గుపడుతున్నావు ఏంటి? సిగ్గు కాదండి. అమ్మాయి ఎలా పరిచయం నీకు? ఏంటి, ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయిందన్న విషయం తెలుసు కదా నీకు? తెలుసండి. మరి పెళ్ళైన తర్వాత ఆ సంబంధం ఏంటి? పెళ్లికి ముందే మరి మీ ఇద్దరు రిలేషన్ ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవాల్సింది కదా, అప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోలేదు, ఇప్పుడు ఎందుకు ఆవిడ వెంట పడుతున్నావు? నువ్వు చెప్పు, నీ వర్జన్ ఏంటో చెప్పు. మేము మాట్లాడేదేనా లేదంటే నువ్వు వేరేదేమన్నా మాట్లాడతావు? నువ్వు చెప్పకపోతే 100 క్వశ్చన్లు తిరుగుతున్నాయి నా మైండ్ లో తెలుసా. మీరు ఎదవరకు నుంచి అక్రమ సంబంధం పెట్టుకున్నాను. అక్రమ సంబంధం పెట్టుకుని పెళ్లికి ముందు నుంచి పెళ్లికి ముందు నుంచి. ఇప్పుడు సక్రమం? అప్పుడు అక్రమం, ఇప్పుడు సక్రమమా? కాదు. మరి అంటే నేనంటే బాగా ఇష్టపడిద్ది ఆవిడ. ఆ నువ్వు ఇష్టపడతావా?
ఇష్టపడతాం. బయలాటర్లు మరి ఇంకేంటి? పెళ్లికి ముందు ఎంతకాలం నుంచి పరిచయం మీ ఇద్దరికి? మేము కాలేజీ నుంచే పరిచయం. ఓకే, అప్పటి నుంచి ఫిజికల్ రిలేషన్ ఉందా మీకు? మరి అలాంటప్పుడు పెళ్లి చేసుకోలేదు పెళ్లి? పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు సెటిల్ అవ్వలేదా ఫైనాన్షియల్? అవ్వలేదు. ఆయన వాళ్ళకి చెప్పాను, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నారు, డబ్బులు ఆల్రెడీ ఉద్యోగం ఉన్న అబ్బాయికి పెళ్లి చేస్తాను అన్నారు. చేశారు. సో జాబ్ చూసి అక్కడ చేసేసుకుందా ఆవిడ? ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవు. నాన్న, వాళ్ళ హస్బెండ్ తో ఒక 2 years బాగానే ఉందా అమ్మాయి? ఆ టైంలో కూడా నీతో మాట్లాడేదా? నిజంగా మీ మధ్యన గ్యాప్ వచ్చిందా వాళ్ళు పెళ్ళి అయ్యాక లేదా? వచ్చిందండి, అంటే ఒక 1.5 year 1.5 year గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ఉండలేకపోయారా? ఆ అమ్మాయి వచ్చిందా నువ్వు వెళ్ళావా? నేనేం మాట్లాడలేదండి, ఆ అమ్మాయి మాట్లాడింది ఫస్ట్. సరే పెళ్లి అయిపోయిన అమ్మాయితో నీకెందుకు? సరే పెళ్లికి ముందు అంటే మీ ఇద్దరు లవర్స్. నేను అప్పటికి మేడం గారు చెప్పినండి, పెళ్ళి అవుతుంది కాక నీ వారం నువ్వు చూసుకుని ఆ వారం నేను చూసుకుంటా అన్న తర్వాత సంవత్సరం బాగానే ఉంది. ఇంకో సంవత్సరం పెళ్ళైన పెళ్ళయి 3 సంవత్సరాలు. అవును. ఈ 2వ సంవత్సరంలో తర్వాతకి కొన్ని రోజులు అయిన తర్వాత స్టార్ట్ చేసింది మెసేజ్ లో నువ్వే నా వ్యవహారం అని. అదేలే, వాళ్ళ హస్బెండ్ కి ప్రాబ్లం బయటపడిన దగ్గర నుంచి ట్రాప్ తొక్కేసి. నేనేం మాట్లాడలేదు. మాట్లాడకపోయేసరికి మళ్ళీ తెల్లారి వారం నుంచి ఫోన్ లేక నేను అప్పుడు చదువుకున్నా MBA ఫైనల్ ఇయర్. ఎందుకంటే వాళ్ళ ఆయనలో నచ్చింది ఏంటి, నీలో నచ్చింది ఏంటి? అంటే నేను ఫిజికల్గా ఆమెకు బాగా సాటిస్ఫై చేస్తున్నాను. అది మంచి బ్యాటింగ్ రా మీ అందరూ. ఈయన ఏం మాటలు చెప్పాడు మీ ఆయన అవే చెప్పాడమ్మా, ఏమీ క్రియేట్ చేసి చెప్పలేదు అతను. నువ్వే మధ్యలో పెద్ద స్మూత్ గా చెప్తున్నావు మాకు విషయం. మేడం ఇద్దరు కలిసి నాకు వీడియో కాల్ చేశారు మేడం. ఏమా వీడియో కాల్ చేసావంటే నిజమేనా? చేసింది మేడం గారు. అంటే ఆ అమ్మాయి చేసింది నువ్వు మాట్లాడావా? అమ్మాయి చేసేది నేను మాట్లాడాను. ఒక మగపిల్లాడికి ఇంకో మగపిల్లాడివి అన్యాయం చేయడం తప్పని నీకు అనిపించలేదా? వాడికి ఎందుకేం వచ్చింది మేడం, ఇద్దరు కలిసి ఉండు నా ఆయన ఏం చెప్తాడు విందాం. మేడం గారు నేను చేయడానికి నా తప్పు కాదు. ఇప్పుడు ఒకసారి ఎత్తకపోతే ఓకే, రెండోసారి ఎత్తకపోతే బాగానే ఉంటది. అదే పనిగా పద చేస్తుంటే ఎత్తకుండా ఉంటారా చెప్పండి? ఆ ఎత్తటం ఓకే, మీరు వీడియో కాల్ చేసి ఆ అబ్బాయికి లైవ్ చూపెట్టం ఎందుకయ్యా? అంటే నీకు పవర్ ఉందనా? పవర్ ఉందని కాదు సార్. సార్ ఇప్పుడు ఇవన్నీ కాదు. ఇప్పుడు అక్రమ సంబంధం పెట్టుకోవడం తప్పంటారా? చట్టంలో ఉందా ఏమన్నా? అది అక్కడ అడుగమ్మా, వాళ్ళని ఆడియన్స్ అడుగు. లేదులే అమ్మా, నువ్వు పెళ్లి చేసుకుంటావు కదా, నీ భార్య వేరే వాళ్ళతో పెట్టుకుంటా, నీకు ఓకేనా? నీకు ఓకేనా? నా భార్య నువ్వు సరే, ఇప్పుడు ఆవిడతోనే ఉన్నావు కదా, ఈవిడ ఇప్పుడు మీ ఇద్దరు అక్కడ ఇంకోరితో సంబంధం పెట్టుకుంటే అదే నీకు అదే ఓకేనా? మేడం, వాడి భార్య ఏరే వాళ్ళు ఉంచుకుంటే అప్పుడు తెలిసిద్దా బాధ ఏంటో చెప్పు. వాడికి. మీరు ఉన్నారా కానీ ఏ ఆడపిల్ల ఏ మగపిల్లాడు ఏం చేసినా పర్లేదా? కాదు మేడం గారు. ఇప్పుడు మళ్ళీ దీనికి పెద్ద లైసెన్స్, అక్రమ సంబంధం సక్రమ సంబంధం అంటూ చట్టం ఎక్కడ ఉందా అంట పెట్టుకోకూడదని అడగడం చూడండి. కాదు మేడం, వాళ్ళిద్దరు ముందే ఉన్నప్పుడు అలాంటప్పుడు నాకు ముందే మరి నన్ను తీసుకుని నా జీవితం ఆగం చేస్తాను మేడం ఇద్దరం కలిసి. అసలుకి వాళ్ళకి ఆ కల్చరే లేదు. నువ్వెవడో నిన్ను ఎప్పుడో డిలీట్ కొట్టేసారు వాళ్ళు. వీడికి రేపు ఇంకోటి పెళ్లి అయినాక ఇంకో భార్య వాడు చేస్తే వాడు తెలిసింది ఆ బాధ ఏంటో. వాడు చేసుకోడు, వేరే ఆయనకి అది లైసెన్స్డ్ సర్వీస్ అన్నమాట. మీరు ఉన్నారా నా ఇంకా లేకపోతే మేడం వాడికి చంపేంత కోపం వస్తుంది. ఫస్ట్ మీ ఆమెను కుదురు పెట్టుకో, నన్ను కాదు అనేది నువ్వు. నా అబ్బాయిని ఎలా ఉంచుకున్నారా నాకు అర్థం కావట్లేదు. నువ్వు నేను ఉంచుకోవాలా? అర్థమైందా? ఇద్దరు కలిసి వీడియో కాల్ చేస్తారు కదా నాకు. ఫోన్ చేస్తే నేను ఎత్తిన. అడుగు, అవసరం మీ పక్కనే ఉంది, అడుగు. ఏమో చెప్పు సమాధానం. ఏం లేదు నువ్వు ఫోన్లు మాట్లాడడం వల్ల అబ్బాయి మాట్లాడారు అంటున్నాడు. లేదు, తను ఓకే అని చెప్పినాకనే నేను మాట్లాడినా మేడం. సరే అవన్నీ వదిలేసి ఇప్పుడు ఎలాగో వచ్చింది కదా, చేసుకోమని అమ్మాయిని పెళ్లి నేను చేసుకో. చేసుకోను మేడం గారు, నేను చేసుకోను. వాడుకోవడానికి కావాలి, నా భార్య వాడుకోవడానికి నువ్వు కావాలి. డైవర్స్ అడిగావు కదా, డైవర్స్ ఇప్పిస్తాం ఆగు. ఆ అమ్మాయికి బుద్ధి వచ్చే మాట ఒకటి చెప్పాడు అక్కడ. అందుకే నా భర్త కావాలి నా భర్త కావాలంటున్నావు. వీళ్ళిద్దరు ఇతను ఎట్టకు పెళ్లి చేసుకోవడం నీకు క్లారిటీ ఉందన్నమాట. చెప్పమ్మా. తను చేసుకుంటానందుకే నేను ఆమె అందే